వామనయన, ఇదొక మాట అండి. లోకంలో సాధారణంగా వాడని పదాలు ఇక్కడ చెప్తూ ఉంటే అర్థాలు మరి ఎలా చెప్పుకోవాలి? వామనయన, వామము అనే మాటకి అందము అని ఒక అర్థం. అందుకే వామనయన అంటే అందమైన కన్నులు కలది. వామాక్షి అని స్త్రీకే పేరండి అసలు. వామనయన అందమైన కన్నులు కలదటిది. తల్లికి ఎంత అందమైన కన్నులు! అమ్మ కళ్ళకి అందమేమిటి? దయ. దయ కరుణాతరంగి తాక్షిం కదా, ఆ కళ్ళ నుంచి దయ వర్షిస్తోందండి. అందుకే అందమైన 3 నేత్రాలతోని దయని వర్షిస్తోంది కనుక వామనయన, ఇదొక అర్థం. ఇంకో మాట చెప్తున్నారు, ఏష ఉ ఏవ వామని అని మనకి ఉపనిషత్తులో కనబడుతోంది. దాన్ని బట్టి వామ అనే మాటకు అర్థం చెప్తున్నారు. వామము అంటే కర్మ వల్ల వచ్చే ఫలము. అది అందంగా ఉంటుందో లేదో ప్రతివాడికి కర్మఫలం అందంగా ఉంటుంది, కానీ కర్మఫలమే వామము అన్నాడు. నయతి అంటే పొందించున్నది. వామ నయన అంటే కర్మఫలమును పొందిస్తున్నది అని అర్థం చెప్పారు. ఇక్కడ చేసిన కర్మకు ఫలం ఇచ్చేది అని. వామం కర్మజన్య ఫలం తన్నయతి ప్రాపయతి ఇది వామనయన. కనుక వామనయనకి 2 అర్థములు. అందమైన కన్నులు కలది, కర్మఫలములను ఇచ్చున్నది. ఇది తీసుకోవాలి. అంటే రూపపరమైన అర్థం, తత్వపరమైన అర్థం. వారుణీ మద విహ్వల అమ్మవారికి ఇది ఒక గొప్ప మాట అండి. ఇది కూడా కాదంబరి ప్రియ అంటే కొంచెం తిరకాసైన మాటే. వారుణీ మదం. వారుణి అంటే లోకంలో వ్యవహారం మొదలైన మత్తు పదార్థాలు, వాటి వల్ల వచ్చే మదం ఒకటి. మదం అంటే పారవశ్యం. ఆ వారుణి వల్ల వచ్చే మదం, ఆ మదంతో విహ్వల అంటే తూగుతున్నదిట. వారుణి మద విహ్వల అంటే మద్యపాన పారవశ్యంతో తూగుతున్న తల్లి అన్నాడు ఇక్కడ. ఇది అందుకేనండి అంటారు దీన్ని వామాచారం అని. అది మూర్ఖత్వం అండి. ఇప్పుడు వారుణీ మద విహ్వలకి అర్థం తెలుసుకుందాం. చూసారా, అందుకే ఇది లోతైన విశేషములు ఇక్కడ. వారుణీ మద విహ్వల ఇక్కడ గ్రహించవలసిన పరమార్థం చూద్దాం. ఇందాక చెప్పినట్టు కాదంబరి అర్థమే దీనికి చెప్పినా అక్కడ వారుణీ మదకి కాదంబరికి ఇప్పుడు అన్వయం. ఇందాక కాదంబరి దగ్గర చెప్పనిది ఇప్పుడు ఇక్కడ తెచ్చుకొస్తున్నాం. కాదంబరి, కదంబం అంటే సమూహం. సమూహజన్యమైన అమృతం లభించిన వెంటనే కలిగే ఆనందం కాదంబరి ప్రియ. ఆ ఆనందంలో మనకేం జరుగుతుందంటే ప్రపంచాన్ని మర్చుతాం. అంతే కదండి. బ్రహ్మానందం లభించిన వాడికి ప్రపంచం గుర్తుండదు, అవునా లేదా? ప్రపంచం పట్టదు, ప్రపంచ దృష్టి పట్టదు వాడికి. ఎందుకంటే ఇక నామరూప దృష్టి లేదు వాడికి. ఆనందమే, బ్రహ్మానందంలో ఉంటాడు కనుక బ్రహ్మానంద పారవశ్యం ఉన్న వాడికి ప్రపంచం పట్టదు. ఆ బ్రహ్మానంద పారవశ్యమే మదం. ఆ బ్రహ్మానందం అనే మదంతో తూగుతున్నదేంటే ఆనందం యొక్క ప్రకటన. ఆ బ్రహ్మానంద పారవశ్యముతో ఉన్న తల్లి, ఇది అర్థం. అంటే అమ్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం బ్రహ్మానందం. ఈ ప్రాపంచిక విషయ లాలసలు ఇంకా ప్రపంచం పట్టదు. అది వారుణీ మద విహ్వల. ఇప్పుడు కాదంబరికి వారుణీ మదకి ఉన్నటువంటి అనుబంధం చూడండి. కదంబం అంటే ఏం చెప్పుకున్నాం? సమూహం. ఆ సమూహంలోంచి వచ్చిన అమృతమంతా ఒక దగ్గరికి తెచ్చుకొచ్చి అర్పణ చేయాలట. ఇది ఎలాగో పరిశీలిద్దాం. సమూహము అనగా పువ్వుల్లో విచ్చుకోవాలి కదా. కదంబ కుసుమ జన్యం కదా. పువ్వుల్లో విచ్చుకొనుట అంటే మొగ్గల్లో ఉన్నవి పువ్వుల్లో విచ్చుకోవాలి. అవి గుంపుగా ఉన్నాయి, మొగ్గలాగా ఉన్నాయి, పువ్వులు అవ్వాలి. ఏమిటంటే మూలాధారం నుంచి ఆజ్ఞా వరకున్న 6 చక్రములు విచ్చుకోవడమే కదంబ కుసుమములు. దానిలో ఒక్కొక్క చక్రంలో ఉన్న అమృతాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళడమే కాదంబరి. అది క్రమంగా ఈ నాడి ద్వారా పైకి వెళ్ళి ఆ పైన ఉన్న సహస్రార కమలంలో ఉన్న అమ్మవారి యందు అది తాదాత్మ్యం చెందితే లభించే అఖండానందమే కాదంబరి ప్రియ. అదే వారుణీ మద విహ్వల. ఏమిటంటే మీ ఇష్టానుసారం చెప్తే మీరు నమ్మేయాలా? ఇదే పరమార్థమా? చూపిస్తున్నారు చూడండి. అధశ్చోర్ధ్వం స్థిత నాడీ వారుణీ సర్వగామిని పూషా దిగ్దేవత ప్రోక్త వారుణీ వాయుదేవత. ఇది వివరిస్తున్నాడు. శరీరంపై క్రిందికి పైకి సంచరించి ఒక ప్రధాన నాడి ఉందయ్యా, దానికి వారుణీ నాడి అంటారు. ఇది అన్నారు. ఇది యోగంతో కూడా ఈ నాడిని ప్రచోదనం కలిగిస్తారు. ఈ నాడి మామూలు వాళ్ళల్లో నిద్రావస్థలో ఉంటుంది. యోగాభ్యాస పాఠవంతో దాన్ని అదుపులో పెడతాట. ఈ అదుపులో పెట్టినవాడు ఊపిరిని అదుపులో పెట్టగలుగుతాడు, ప్రాణశక్తిని అదుపులో పెట్టగలుగుతాడు. అప్పుడు వాడికి ఆయువు పెరుగుతుందండి. ప్రాణశక్తిని అదుపులో పెట్టడం. అందుకే ఆహార నియమం, సాధన, జపం, తపం చేసేవారికి ప్రాణశక్తి కంట్రోల్ అయిపోతుంది. దాంతో వాళ్ళ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల చేత సాధన ఎందుకు చేయించాలంటే ఇప్పటి నుంచి అక్కర్లేదని ముసలయ్యకు చూసుకుంటా ఉండి అప్పుడు ఏం చేస్తాడు? ప్రాణం ఉన్నప్పుడే రక్షించుకోవాలి, కానీ పోయేటప్పుడు రక్షించుకుంటా ఉంటే ఎలా అండి? అందుకే మొదటి నుంచి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ మన పెద్దవాళ్ళు అలవాటు చేసేది ప్రాణశక్తిని రక్షిస్తాయి. అందుకు ఆ క్రియల వల్ల మనలో వారుణి అనబడే ఒక నాడి ఉందిట. ఇది ప్రధానంగా వాయుదేవతగా ఉంటుంది. అది దిగ్దేవత. వాయువు ఒక దిగ్దేవత కదా. అది అధశ్చ ఊర్ధ్వం స్థిత నాడి, పైకి కిందకి ప్రసరిస్తున్న ప్రాణశక్తి ప్రసరిస్తున్న నాడి. ఆ నాడి క్రమంగా నిగ్రహించి సాధన చేయడం,
అప్పుడు అందులోంచి సహస్రార కమలంకి ప్రవేశించడం, అప్పుడు లభించే ఆనంద పారవశ్యము వారుణీ మద. కనుక వారుణి అనేది నాడి. ఇంకా తెలియాలంటే వేదాంతంలో వారుణి విద్య చెప్పాడు. ఎక్కడ అంటే శైషా భార్గవి వారుణి విద్య, గుర్తుందా? భార్గవి వారుణి విద్య మొదటి నుండి తైత్రీయం పట్టుకుని మనం చెప్తున్నామే, అక్కడ వస్తుంది. ఆ తైత్రీయం అంతా ఇక్కడ ఉందండి, పట్టుకోవాలి. అదే మనం పంచబ్రహ్మాసన దగ్గర కూడా వివరించుకున్నాం. భృగురువై వారుణి, ఆ భృగువు వరుణుడనే తండ్రి ఉపదేశిస్తాడు భృగువుకి బ్రహ్మ విద్యనంతటిని. ఆ బ్రహ్మ విద్య వరుణుడి ద్వారా ఉపదేశింపబడింది. వరుణుడు అంటే ఇక్కడ వరుణ దేవుడు కాదు, వరుణుడబడే ఋషి. ఆ ఋషి విద్య పేరు వారుణి విద్య. అది భృగువంశ సంజాతమైనది కనుక భార్గవి విద్య. భార్గవి అంటే అమ్మవారు. శుక్రవారం భృగువారం భార్గవి, భార్గవి అమ్మవారు కనుక భార్గవి అనగా శ్రీ లక్ష్మి. భార్గవి విద్య. భృగు అంటే తేజస్వరూపము. ఆ భృగు అయిన తేజస్వరూపమైన భార్గవి విద్య, ఇది శ్రీ విద్య. తైత్రీయంలో బ్రహ్మ విద్యగా చెప్పబడుతుంది. కేనోపనిషత్తులో అమ్మ చెప్పింది కనుక ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్యే శ్రీ విద్య. దాని పేరు వారుణి విద్య. అందుకే శైషా భార్గవి వారుణి విద్య ఇది చెప్పాడు. ఆ బ్రహ్మ విద్య తెలిసాక ముందు అన్నం బ్రహ్మేతి వేజానాత్, ప్రాణం బ్రహ్మేతి వేజానాత్ అయ్యాక ఆనందో బ్రహ్మేతి వేజానాత్ చెప్పిన తర్వాత ఒక మాట అంటాడండి. ఏష సామగాయన్నాస్తే హాఊ హాఊ హా అని ముగిస్తుంది చిట్ట చివరికి. ఆ సామగానం చేస్తాట. సామగానం అంటే ఏమిటి? ఆనంద పారవశ్యంతో చేసేటటువంటి గానం అండి. అంతగాని శృతిలయబద్ధంగా పక్కవాడు మెచ్చుకున్నాడో లేదో చేసే పాట కాదు. ఆనందం పెళ్ళిపికిపోగానే గీతం వస్తుంది. అదే భ్రమర గీతం, గోపికా గీతం అని చెప్పినట్టుగా ఆ సామగానం చేస్తున్నట్టు వాళ్ళు. ఎలాగూ ఆ వారుణి విద్య రాగానే అనగా బ్రహ్మానంద పారవశ్యం కలగ్గానే ఆనందంతో తూగిపోతూ సామగాయన్నాస్తే చివరి మంత్రాలు చెప్తాడు తైత్రీయంలో. అక్కడికి వెళ్ళిపోయింది. కనుక ఆ వారుణి విద్య బ్రహ్మానంద విద్యతో కలిగిన పారవశ్యంతో చేసే సామగానము ఏదో అది అమ్మ రూపము, అది వారుణీ మద విఫలాలో చెప్పబడినటువంటి పరమార్థం. ఎంత విశేషమైన ఉన్నది అది గ్రహించవలసింది. అందుకే ఉపనిషత్ ప్రతిపాద్యమైన సిద్ధాంతంగా తెలుసుకోవాల్సింది. అందుకే రహస్యనామం ఇది వారుణీ మద విఫల. ఇదొక అర్థం. వారుణీ మద విఫల అంటే తూగిపోవడం, అవిఫల అంటే స్టేబుల్గా ఉండడం. అమ్మవారు ఎంత స్టేబుల్గా ఉంటారో తెలుసా? వారుణీ మత్ అవిఫల అన్నారు ఇక్కడ. వారుణీ మాన్ అంటే ఆదిశేషువు అని అర్థం అండి. వారుణీ మాన్ అని ఆదిశేషువుకు పేరు. ఇది ఆదిశేషువు అంటే మనలో ఉన్నటువంటి కొండలిని రూప ఆదిశేషువు వారుణామేన్, అది కూడా వారుణీ మాన్ అని పేరిట. వారుణీ మత్ అవిఫల అంటే ఆదిశేషుడిలా స్టేబుల్గా ఉండేది అని చెప్పాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఆదిశేషుడు భవనములన్నీ మోస్తూ ఉన్నా ఇంచు కదలడు. ఆయన కదిలితే ఏమవుతుంది? పైన భువనాల దొంతులు పడిపోతాయి. కానీ సమస్త భువనములకు ఆధార శక్తి ఆదిశేషువు అంటే. ఆదిశేషువు అంటే అన్ని వైపుల నుంచి ఆక్రమించిన ఆకర్షణ శక్తి, ఇది తెలుసుకోవాలి. ఆ వాడు ఆదిశేషువు అనంత పడగలతో పట్టుకున్నాడు. ఈ ఆదిశేషువు ఏ విధంగానైతే ఇన్ని భరిస్తూ ఉన్న నిశ్చయంగా ఉన్నాడో ఆ విధంగా సమస్త భువనాల్ని ఆధార శక్తిగా భరిస్తూ ఉన్నది కనుక వారుణీ మత్ అవిఫల అనే అర్థాన్ని కొంతమంది వ్యాఖ్యానించారు. అన్ని ఔచిత్యంగా ఉన్నాయి. కానీ శైషా భార్గవి వారుణీ విద్య అనేది ఇక్కడ ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే వేదమే కదా మనకు ప్రమాణం. వేదం చెప్పిన వారుణి అంటే ఇది, అంతేగాని ఇంకోటి కాదు. విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని. ఇందులో వింధ్యాచల నివాసిని మంత్రం చెప్పారండి. వింధ్యవాసిని మంత్రం అని ఒక మంత్రం ఉంది. దాని బీజాక్షరాలతో సహా ఉంటుంది. ఆ బీజాక్షర సహా మంత్రం చెప్పక్కర్లేదు. కానీ విశ్వాధిక వేద విద్య వింధ్యాచల నివాసిని అని చెప్పుకుంటే చాలు ఇక్కడ. అందుకు విశ్వాధిక వేద విద్య వింధ్యాచల నివాసిని. ఇప్పుడు విశ్వాధిక అన్నప్పుడు విశ్వములో ఈమెను మించిన వస్తువు మరొకట్లేదు, విశ్వాన్ని మించి ఈవిడుంది, ఈవిడిని మించి మరొకట్లేదు. విశ్వాధికో రుద్రో మహర్షి అని ఉపనిషత్తు చెప్తున్న వాక్యం. విశ్వాధికుడైన రుద్రస్వరూపమే అమ్మవారు. అది సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అంటే అర్థం ఏంటి? ఈ సమస్తమైన విశ్వాన్ని ఆక్రమించి దీనికి పైన ఉందిట. ఎప్పుడు పరతత్వము దీనికి పైన ఉంటుంది. ఎంత పైనండి? నువ్వు చూస్తున్న దానికంటే చాలా పైనంది. అందుకే త్రిపాదోర్ధ్వ ఉదయ్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. నువ్వు చేస్తున్న దాని యందు పరమాత్మ యొక్క పావుభాగమే నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రపంచంలో 30 భాగం పైన ఉందయ్యా అన్నాడు. అది విశ్వాధికో రుద్రో మహర్షి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. అది ఇక్కడ. అందు విశ్వాధిక. విశ్వములో అమ్మని మించిన అధికమైన వస్తువు లేదు. ఆ వస్తువు తెలియాలంటే ప్రమాణం వేదమే, మరొకట్లేదు. వేదము ద్వారా తెలియబడినది వేద వేద్య. వేదము ద్వారా తెలియబడుతుంది. వేదశ్చ సర్వైరహమే వేద్య.
అమ్మవారి మణిద్వీపంలో చింతామణి గృహం ఎప్పుడైనా చూశారా? ఇది పుస్తకాల్లో కానీ ధ్యానంలో కానీ. చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి ప్రధానంగా. ఈ 4 ద్వారాలకు పూజ చేస్తారు. ద్వారశ్రీయై నమః, పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయములు. అవేంటి? ఎప్పుడు యజ్ఞశాలకు వెళ్ళండి, పూర్వద్వార పశ్చిమ ద్వారాల దగ్గర ఏం పేర్లు పెడతారు? రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే, దక్షిణామాహుర్యజుషాం అపారాం, అధర్వణామంగిరసాం ప్రతీచి, సామ్నాముదీచి మహతీ దిగుచ్యతే. ఇది చెప్తున్నారు. తూర్పు ద్వారంలో ఋగ్వేదం, దక్షిణ ద్వారంలో యజుర్వేదం, పశ్చిమ ద్వారంలో అధర్వణ వేదం, ఉత్తర ద్వారంలో సామవేదం ఉంటాయట. ఈ 4 ద్వారాల నుంచి చింతామణి గృహంలోకి వెళ్ళాలి. చింతామణి గృహంలో ఉన్నది ఎవరు? ద్వారం అని పేరు ఎందుకు వచ్చింది? దేని ద్వారా వెళ్తామో దాని పేరు ద్వారం, అంతే కదా. దాని గుండా వెళ్ళాలి. కనుక లోపలున్న అమ్మనే పరతత్వం దగ్గరికి వెళ్ళాలంటే దేని గుండా వెళ్ళాలి? నువ్వు వీటి గుండా వెళ్ళాలి. అంటే వేదాది మంత్రముల జ్ఞానము చేతనే పరతత్వాన్ని తెలుసుకోగలవు, ఇంకో ద్వారా తెలుసుకోలేం. అంతేగాని మెడిసిన్ పుస్తకం పట్టుకొచ్చి పరమాత్మ దొరుకుతాడు అని వెతికితే దొరకడు. ఆయన గురించి చెప్పడానికి ఉన్నది వేదం ఒక్కటే, ఇంకోటి లేదు. వేదాది ఆధారమైన శాస్త్రములు. అందుకే ఆ సూక్ష్మమైన వస్తువు, విశ్వాధికమైన వస్తువుని వేదం ద్వారా తెలుసుకో. విశ్వంలో ఉన్న వస్తువులు చెప్పుకోవడానికి మెటీరియల్ సైన్సెస్ సరిపోతాయి. విశ్వాధికమైన ఆ వస్తువు కావాలి. ఎందుకంటే అది దొరికితేనే మదము విఫల ఉందంటే మరి కావాలి కదండి. అన్ని మైమరిపించే ఆనందం అందులో ఉంది. అది కావాలి అంటే వేద విద్య, విశ్వాధిక వేద విద్య. ఎక్కడుంది ఆవిడ? వింధ్యాచల నివాసిని, వింధ్య పర్వతంపై ఉందిటండి. ఇది వింధ్యవాసిని దేవి. అమ్మవారికి రకరకాల పేర్లున్నాయి. త్రికూటాద్రి మీద ఉన్న జగదంబ పేరు సీత. సీతమ్మ జగదంబండి, సామాన్యం కాదు. ఆ కోణంతో చూడాలంటే సీతాయాశ్చరితం మహత్ అని పేరు పెట్టుకుని మళ్ళీ రామాయణం చెప్పుకోవాల్సిందే. అప్పుడు సీతమ్మ కథ అవుతుంది మొత్తం రహస్యం. జగదంబ ఆవిడ సామాన్యం కాదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే అని. సీతాతత్వం చాలా విశేషంగా ఉన్నది. రామాయణం సీతమ్మ కథ. అని త్రికూటేన తథా సీత, త్రికూటగిరి మీద సీత అనే పేరుతుందిట. వింధ్యేయా వింధ్యవాసిని, వింధ్య పర్వతంలో వింధ్యవాసిని ఉందిట. ఈ వింధ్యవాసిని ఎవరు అంటే ఈ తల్లి ఎలా వచ్చిందో చూపిస్తున్నారు. ఈ తల్లి నందగోపకులే జాత యశోదా గర్భ సంభవ. ఈవిడ నందగోపకులంలో యశోదానందులకు కుమార్తెగా పుట్టిందిట. కృష్ణునికి సోదరి, అంతే కదా. కృష్ణుని సోదరు అంటే ఎక్కడ వసుదేవుడికి పుట్టిన ఆయనకి ఈవిడ ఎలా సోదరు అవుతుందంటే అక్కడ కృష్ణ పరమాత్మ కూడా వచ్చాడని పెద్ద చరిత్ర. పక్కన పెడదాం. మొత్తానికి యశోదానందులకు కుమార్తెగా అమ్మవారు వచ్చారుగా. యోగమాయ కంసుడికి బుద్ధి చెప్పారు. పసిపిల్లలకు నేల మీద కొడితే గగనానికి ఎగిరి తన స్వరూపాన్ని చూపించి నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడు వెళ్ళిపోయింది. వెళ్ళినావిడ ఎక్కడికి వెళ్ళిందిట? వింధ్య పర్వతానికి వెళ్ళి కూర్చుందిటండి. అక్కడ కూర్చుంది. ఆవిడ కూర్చున్న కొంతకాలానికి ఆ పర్వత ప్రాంతంలో తిరుగుతున్న శుంభులైన రాక్షులను సంహరించిందట కొంతకాలానికి. మొత్తానికి వైవస్వతంతరే ప్రాప్తే ఉభౌ శుంభకవు ఉత్పత్స్యేతే వరాన్మత్తౌ దేశోపద్రవకారిణౌ నందగోపకులే జాత యశోదా గర్భ సంభవ తాన్ వహం నాశయిష్యామి నందాక్ష వింధ్యవాసిని. ఆవిడికి నందాదేవి అని మరొక పేరు. ఈ స్వరూపం ఎప్పుడైనా చూశారా? చూసుంటారా? ఆవిడని తెలియదు. షేర్వాలి అని అంటారు. పులి మీద కూర్చుని 8 చేతులతో ఉంటుందే ఆవిడ వింధ్యవాసిని. ఈ స్వరూపం మీకు ఎక్కడ సింహవాహిని ఉంటుంది కానీ వ్యాఘ్రవాహిని ఎవరంటే ఆవిడ. పులి మీద కూర్చొని ఇవన్నీ దుర్గనే అంటారు, దుర్గారూపమే. అందుకు ఆవిడ వింధ్యవాసిని. ఇప్పుడు వింధ్యవాసినికి ఇంకా అసలైన అర్థం తెలుసుకోవాలి. వింధ్య పర్వతానికి ఆ పేరు ఎందుకు పెట్టారు తర్వాత చూద్దాం. అసలు వింధ్య పేరు ఎక్కడున్నది? ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన. ముందు నామం వింధ్యవీథి ప్లవంగమ. ఎక్కడొచ్చింది ఇది? అది వింధ్యవీథి అంటే అర్థం ఏమిటి? వింధ్యవీథి అంటే ఆకాశవీథి. దీని నుంచి వినువీథి అని పేరు వచ్చిందండి. వింధ్యవీథి ఆకాశాన్ని అంటేటంత స్థితిలో ఉంది కనుక వింధ్య పర్వతం అని పేరు దానికి పెట్టుకున్నాం. కానీ వింధ్యవీథి అనగా ఆకాశవీథి. ఇది తెలుసుకోవాలి. ఆకాశ మధ్యంలో ప్రవహించేటువంటి చైతన్య ధార అది ఎక్కడుంది? అది వింధ్యవీథి. ఆ వింధ్యవీథిలో ప్రవహిస్తూ ఎగురుతూ వెళ్తూ ఉన్నట్టు కనుక వింధ్యవీథి ప్లవంగమహ అని సూర్యుడిని అంటున్నాం. కనుక వింధ్యవీథి. దీని నుంచే తెలుగు వాళ్ళు వినువీథి అన్నారు. విన్నారా? తెలుగు వింటే అప్పుడు తెలుస్తుంది ఇది. కానీ వింధ్యవీథి అనగా ఆకాశవీథి. ఆ వింధ్యవీథిలో ఉండేది వింధ్యవాసిని, ఆకాశంలో వ్యాపించిన శక్తి. అది ఉన్నతమైన స్థానం ఆకాశం. మనం తలెత్తి చూడాలి. వింధ్యవీథి అనగా ఏమిటో కాదు, మన యొక్క సుషుమ్న నాడిని వింధ్యవీథి అంటారు. ఇది పైకి వెళ్ళిన ఆకాశ సీమ సహస్రారమే వింధ్యవీథి. అక్కడ కూర్చున్న తల్లి వింధ్యాచల నివాసిని. ఇది అచలం అంటే పైనుంది గనక వింధ్యాచల నివాసిని, సహస్రారమునందు ఉన్న తల్లి. ఇది దీనికి మరొక అర్థం తెలిసింది కదా. కనుక విశ్వాధిక వేదవేద్య. ఇది అన్నిటికీ అధికంగా ఉందా లేదా? విశ్వం అంటే ఆజ్ఞాచక్రం వరకు విశ్వం, పైన ఉన్నది విశ్వాధిక.
దాన్ని తెలుసుకోవాలంటే వేదాది శాస్త్ర సహాయంతోనే తెలుసుకోవాలి. ఆ శాస్త్రంతో సహాయంతో సాధన చేస్తే అత్యున్నతమైన స్థితిలో ఆవిడ గోచరిస్తోంది. అది వింధ్యాచల నివాసిని. ఇది దీని యొక్క అర్థం. అన్ని అర్థములతో మనం ఈ రోజున నిజానికి ఈ ప్రవచన భాగంలో ఈరోజు అత్యంత ప్రధానము అని అమ్మవారి భక్తులైన వారు గుర్తించి ఉంటారు. ఎందుకంటే కామకళారూప వ్యాఖ్యానం ఉన్నదే అది సామాన్యమైన విషయం కాదది. అనేక శాస్త్ర రహస్యముల యొక్క సారాన్ని అమ్మ పాదాలు పట్టుకుని ఏడిస్తే పలికించిన పలుకులు మనం ఇక్కడ ఈరోజు అమ్మ అనుగ్రహంతో తెలుసుకోగలిగాం. కామకళారూప నుంచి వింధ్యాచల నివాసిని వరకు వివరించుకున్నాం. ఇందులో ప్రధానమైనటువంటి రహస్య దివ్యనామం కామకళా రూప. దీని యొక్క విశేషాన్ని ప్రస్తావన చేసుకున్నాం. దాన్ని స్మరించుకుని దీనిలో ప్రవేశించాలి. ఇవాళ కామ కళ. కామ అంటే పార్వతీ పరమేశ్వరుడు లేదా కామేశ్వరి కామేశ్వరుడు వాళ్ళ యొక్క కళ. కామ కళ అనగా ఆ రూపమే కామకళా రూప. కళ అనగానే అగ్ని సోమాత్మకమైన బిందువుని కళ అంటారు అని చెప్పుకున్నాం. అందుకే పార్వతీ పరమేశ్వరులే అగ్ని సోమాత్మకమైన బిందువులుగా వ్యక్తమయ్యి ఆ రెండు బిందువుల యొక్క సమన్వయ స్వరూపమే సూర్య భగవానుడు. ఇప్పుడు 3 బిందువులు అయ్యాయి. 4వది సంవిత్ బిందువు లేదా నాద బిందువు అని చెప్పబడుతున్నది. ఈ విధంగా 4 బిందువుల యొక్క స్వరూపాన్ని కామ కళ అంటే పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క కళాస్వరూపము. ఇది ఒక అర్థం. అదేవిధంగా కామకళ అనగా స్థూల సూక్ష్మ పర అనే భేదములతో అహం శ్రీం ఈం అనబడే 3ంటిని కామకళ అంటారని విషయాన్ని చెప్పుకున్నాం. ఇంకొక భావంలో మనం పరిశీలించినట్లయితే కామకళ అనగా ఇవాళ మనం చెప్పుకుంటున్న మరొక అర్థాన్ని కలుపుకోవాలి. కామ కళ. కళ అనగా విద్య అని అర్థం ముందే చెప్పుకున్నాం, గుర్తు ఉంటుంది. అది కామేశ్వరి కామేశ్వరుల యొక్క విలాసములే కామకళ. వాళ్ళ విలాసములుగా ఏ రూపాలు ప్రకటించారో అవన్నీ కామకళా రూప. వారు ఉభయులు ప్రకటించిన సర్వరూపములు కామకళారూపములు. ఇంకొక అర్థం కామకళ. కళ అనగా విద్య అంటే కామకామేశ్వరుల విద్య. అంటే ఏ విద్య? శ్రీ విద్య. అంటే కామకళారూప అంటే శ్రీ విద్యాస్వరూపిణి అనగా పంచదశి షోడశి ఇత్యాదులన్నిటికీ కూడా కామకళారూప అని పేరు. అంటే మంత్రరూపిణి. ఇన్ని విశేషార్థములు కామకళారూపంలో ఉన్నాయి. అందుకే ఇది మొత్తానికి కీలకమైన నామంగా ఉన్నది కనుకనే నిన్న విశేషంగా చెప్పుకుని ఇవాళ స్మరించుకున్నాం. అలాగే కా ఆ అ కా మ అ మా క ఆ క లా ఆ అ కళ. దీనిలోని విశేషం మొట్టమొదటిగా జీవబ్రహ్మైక్యం, రెండవది పృథివీ నుంచి ఆకాశం వరకు ఉన్న సమస్త తత్వములు పరబ్రహ్మమే అనే జ్ఞానం. దాంట్లో కామకళ విమర్శ అంటారు దాన్ని. అంటే దాన్ని వివేచనం చేస్తే తెలుసుకోవాల్సిందే. అంటే జీవబ్రహ్మైక్య జ్ఞానమే కామకళారూప అనగా బ్రహ్మ విద్యాస్వరూపము. అటువంటి ఆ తల్లి వింధ్యాచల నివాసిని. దీనికి కూడా అనేక అర్థములు నిన్న ప్రస్తావన చేసుకున్నాం. ఇవాళ తర్వాతి నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. 337వ నామం విధాత్రి. విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. ఈ వాక్యంలోని విశేషం చూడాలి. ఇదంతా కూడా వేదజనని విధాత్రి అన్నప్పుడు వేదములన్నీ ఇచ్చినవాడెవడు? విధాత బ్రహ్మదేవుడు. అందుకు బ్రహ్మరూపిణి ఈవిడియే. బ్రహ్మ నుంచి వచ్చిన వేదములు ఈ తల్లే. అందుకు బ్రహ్మగారు వేదాలు తయారు చేశారంటే బ్రహ్మ ద్వారా వేదములు ఇచ్చింది ఈ తల్లే. అందుకు విధాత్రి అన్నప్పుడు బ్రహ్మస్వరూపిణి అని ఒక అర్థం. అసలు బ్రహ్మకు మాత్రం విధాత అని పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి కదా. ధాత విధాత, విధానము ఏర్పరచువాడు విధాత. ఈ ప్రపంచానికి ఒక విధానం ఉంది. సూర్యోదయం చంద్రోదయం ఒక పద్ధతి. విధానం అంటే పద్ధతి. ఈ పద్ధతులు ఎవరు ఏర్పరిచారు? మనం ఏర్పరచలేదు. ఉన్న పద్ధతులను అనుసరించి వెళ్ళిపోవడమే మనం చేసేది. అందుకే కాల రూపంలో, దేశ రూపంలో, విశ్వరూపంలో ఒక విధానం ఉన్నది. ఈ విధానము ఏర్పరిచిన తల్లి విధాత్రి. అందుకు జగద్రూప విధానము ఏర్పరిచినది. అదేవిధంగా విదధాతి ధారయతి పోషయతి వా జగత్ ఇది విధాత్రి. ఈ జగత్తుని పోషించున్నది, ధరించున్నది. ధరించుట పోషించుట అంటే భారము వహించుట అని. భారం వహించడం అంటే పోషించడమే. వాళ్ళ భారం ఏందేనండి అంటే మొయ్యడం అని కాదు కదా అర్థం, పోషించడం అని అర్థం. అలాగే సర్వ జగత్తు యొక్క పోషణ ఏ తల్లి యొక్క బాధ్యతయో ఆ తల్లి విధాత్రి. అందుకే ధాత్రి మాతా సమాఖ్యాత ధారణా చోపనీయతే. అందుకు విధాత యొక్క శక్తి విధాత్రి అని. అదేవిధంగా జగత్తును తట్టి పోషించున్నది విధాత్రి. పైగా లోకంలో బరువులు మోసేవాళ్ళు చాలామంది ఉన్నట్ట. మనం ఇవాళ ఇలా నిలబడ్డామంటే దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఆయనకు పాపం రాత్రిపూట హఠాత్తు ఒక సందేహం వచ్చింది. ఆరు బయట పడుకున్నట్ట. లేచి పైన ఆకాశం అనే కప్పు ఉన్నదే అది కింద పడిపోతుందేమో అని భయం వేసిందట. ఎందుకంటే దానికి ఆధార స్తంభాలు ఏం కనిపించట్లేదు. ఎక్కడ పడిపోతుందని భయంతో పరిగెడుతున్నట్ట. తోవలో ఒక ఆయన ఎటు పరిగెడుతున్నావరా అంటే ఈ కప్పు లేని చోటుకి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను.
ఎందుకంటే పడిపోతుందేమని భయం. నీకు ఆ భయం ఎందుకు వచ్చిందంటే నాకు ఆధారం కనిపించట్లేదు అన్నట్ట. అప్పుడు నేను ఆధారాలు చెప్తున్నాను విను అని మహానుభావుడు చెప్పేట. సత్యం పలికేవారు, ధర్మం మీద నిలిచేవారు, పతివ్రతలు, జ్ఞానులు, వీళ్ళు ఈ ఆకాశానికి ఆధారం అని చెప్పేటండి ఇక్కడ. దానివల్ల నిలబడింది ప్రపంచమంతా అని. అంటే దీన్ని బట్టి మన ప్రపంచాన్ని భరిస్తున్న కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఒకటి ధర్మము. ధారణా ధర్మమిత్యాహు. ప్రపంచం ఇలా ఉందంటే ధర్మం. ఎవరి పద్ధతిని వాళ్ళు అనుసరించడం వల్లే ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడు నీటిలా ప్రవర్తిద్దాం అనుకుంటే ఏమైపోతుంది ప్రపంచం? నీరు భూమిలా కదలకుండా ఉండిపోదామంటే ఏమవుతుంది? భూమి నీటిలో ప్రవహిద్దాం అనుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఉండడమే ధర్మం. అలాగే ధర్మమే పట్టి నిలుపుతుంది ఈ ప్రపంచాన్ని. ఆ ధర్మరూపం అమ్మవారు. అందుకే విధాత్రి అంటే ధర్మరూపిణి. అలాగే లోకాన్ని భరించే అనేక మంది ఉన్నారట. విశేషేణ శేష దిగ్గజ భూధరాన్ సర్వభూతాన్ ధాతృన్ దధాతీతి విధాత. ఈ భూమిని భరించేటువంటి ఆదిశేషువు, దిగ్గజాలు ఇవన్నీ భూమిని భరించేవిట. వాటన్నిటినీ భరిస్తున్న శక్తి ఈవిడ. వాళ్ళందరికీ శక్తి ఈ తల్లి అని. ఇంకొక అర్థం విధాత అంటే కర్మణాం తత్ఫలానాంచ కర్త విధాత. జీవుల కర్మలేమిటి, వాళ్ళకి ఏ ఫలం ఇవ్వాలి అనేటువంటి ఆ ఫలప్రదాయక శక్తిని విధాత అంటారు. అందుకే మన లోకంలో ఏదైనా జరిగితే విధి విలాసం అండి అంటాం. విధి అన్నా విధాత అన్నా ఒకటే. విధి అంటే ఆయనకు కావలసిన వీడెవడో బాగులేడు వీడిని శిక్షిద్దాం అనుకుంటాడా, వీడు బాగున్నాడు వీడిని రక్షిద్దాం అనుకుంటాడా? ఆయన పని కర్మణాం తత్ఫలానాంచ కర్త. వాళ్ళ కర్మకు తగ్గ ఫలమివ్వడం ఎవరి బాధ్యతో అతడు విధాత. ఆ రూపంగా సర్వజీవులకి వారి వారి యొక్క ఫలములను ప్రసాదించే తల్లి విధాత్రి. వేద జనని, వేదముల తల్లి. కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. ఎందుకంటే సృష్టిలో ఏ జ్ఞానమైనా ఏ ధర్మమైనా వేదం ద్వారానే రావాలి. అందుకే వేదోఖిల ధర్మమూలం. అసలు వేదము అనే మాటకి విద్ అనే ధాతువు నుంచి వేద అనే శబ్దం వచ్చింది. జ్ఞానస్వరూపము అని. సర్వజ్ఞానములకు ఆధారం వేదం. దాన్ని అనుసరించే ఇతిహాస పురాణ ఇత్యాది శాస్త్రములన్నీ వచ్చాయి. ఈ వేదములు అపౌరుషేయములు. మిగిలిన శాస్త్రాలంటే ఎవరు రాశారో చెప్పచ్చు మనం, కానీ వేదములు అపౌరుషేయములు, మానవ సృష్టి కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మ నుంచి వచ్చాయట. అందుకు వేద జనని, వేదములకు తల్లి అని. ఇది సాక్షాత్తుగా గాయత్రి స్వరూపమే చెప్పబడుతుంది. ఆ తల్లే లలితాదేవి. అందుకే లలితాదేవిని ఆరాధిస్తే అదే గాయత్రి ఉపాసన. శబ్దాత్మికా సువిమలర్జైషాం నిధానం ఉద్గీతరమ్య పదపాఠవతాంచ సామ్నాం వేదత్రయీ భగవతి భవభావనాయ వార్తాచ సర్వజగతాం పరమార్తిహంత్రి అని సప్తశతిలో దేవతలందరూ అమ్మవారిని ఉద్దేశించి స్తోత్రం చేస్తారు కదా చండీ సప్తశతిలో. అందులో శబ్దాత్మిక నువ్వు శబ్ద బ్రహ్మస్వరూపిణమమ్మ, నువ్వే యజుషాం నిధానం, సువిమలర్గ్యజుషాం నిధానం, నువ్వే రుక్కు యజుస్సులుగా ఉన్నటువంటి దానివి. ఉద్గీతరమ్య పదపాఠవతాంచ సామ్నాం, ఎలుగెత్తి గానము చేసే సామము నీ యొక్క స్వరూపము. ఈ విధంగా వేదత్రయీ అంటే ఋగ్యజుస్సామాత్మకమైన స్వరూపముగా వచ్చిన దానవు. అందుకు అస్య మహతో భూతస్య నిశ్వసితమేవేతద్యదృగ్వేదో యజుర్వేద సామవేద అథర్వాంగిరసః అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఆ పరతత్వము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములుగా వచ్చాయి. అందుకే వేదములకి కారణం గనక ఈ తల్లిని వేదజనని అన్నారు. ఇదే హయగ్రీవ స్వామి వారు బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి విరాట్ వర్ణన చేస్తారు. ఒక చోట చేసినప్పుడు చెప్తారు, వేదా నిశ్వసితం యస్యాహ వీక్షితం భూతపంచకం స్మితం చరాచరం యస్యాహ తస్యై దేవ్యై నమో నమః. చాలా మంచి శ్లోకం ఇచ్చారు. ఏ తల్లి నిట్టూర్పులు వేదములై వచ్చాయో, ఏ తల్లి చూపులతోనే పంచభూతములు ప్రకటింపబడ్డాయో, ఏ తల్లి చిరునవ్వు ఈ చరాచరముగా సృజింపబడిందో ఆ తల్లికి నమస్కారము అన్నారు. అందుకు ఆ తల్లి వేదజనని. తర్వాత మాట విష్ణుమాయ. ఇక్కడ మరొక విశేషం మర్చిపోద్దు. ఇదంతా కామకళారూపం అనేటువంటి పూసని పట్టుకుని వస్తున్నటువంటి పరంపర, దాన్ని ఆధారం చేసుకుని వస్తున్న నామ పరంపర. అందుకే ఈ అనబడి ఆ శక్తి యొక్క విస్తారమే వేదాది స్వరూపములు అని. ఆ కామకళా బీజం యొక్క స్వరూపమే సమస్త వేదములు. అందుకే కళలు అంటే విద్యలు, వేదాది విద్యలన్నీ వారి నుంచే వచ్చే ఆ కామస్వరూపమైనటువంటి పరమేశ్వరుల నుంచి. అందుకే దాని యొక్క విస్తారమే విష్ణుమాయా విలాసిని. రెండు నామాలు ఇది. విష్ణుమాయా విలాసిని అని కొందరు కలిపి చదువుతారు, కానీ రెండు విడివిడి నామాలు ఇవి. ముందు విష్ణుమాయ, అమ్మవారికి మరో పేరేంటి విష్ణుమాయ. విష్ణుమాయ అంటే విష్ణువు యొక్క మాయ అని మాత్రం అర్థం కాదు. విష్ణు అంటే వ్యాపించినది అని అర్థం. వ్యాపించి ఉన్న మాయాస్వరూపిణి. మాయ ఎక్కడుంది? ఎక్కడ లేదు, అంతటా వ్యాపించింది ఆవిడ. జగత్తంతా మాయ చేతనే వ్యాపించబడి ఉన్నది. ఆ మాయ
మమ మాయా దురత్యయ అన్నాడు కదా ఎవరు? విష్ణువు. అని మమ మాయ, నా యొక్క మాయ అన్నాడు కనుక విష్ణుమాయ. విష్ణువు వేరు, మాయ వేరా? ఆయనే పెద్ద మాయావి. మనకి దేవీ పురాణంలో ఒక చోట శివుడు చెప్తాడు ఎవరిలో ఎవరు గొప్పవాడు అని. మాయావుల్లో గొప్పవాడు విష్ణువు అని చెప్పాడు ఆయన. గొప్ప మాయావిట ఆయన. అంటే మాయాశక్తితోనే ప్రపంచమంతా వ్యాపించున్నాడు. మాయ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం మొదటి నుంచి కూడా. అనిర్వచనీయ శక్తి, ఉన్నది అని అనలేం, లేదని తోసిపుచ్చలేంట. అదే శంకర భగవత్పాల్ వారు చెప్తారు, అలాంటి మాయాశక్తి. అందుకే విచిత్ర కార్యకరి అనిర్వచనీయ అని. అటువంటి అనిర్వచనీయ అయినటువంటి శక్తి దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. అందుకే పరమాత్మ యొక్క త్రిగుణాత్మికమైన మాయాశక్తి అమ్మవారు. అది విశ్వమంతా వ్యాపించింది కనుక విష్ణుమాయా. అందుకే యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత అని అంటున్నాం కదా. అక్కడ కూడా విష్ణుమాయేతి శబ్దిత, విష్ణుమాయగా వ్యాపించి ఉన్న తల్లి అని. విష్ణుమాయ విలాసిని. ఆ శక్తి మాయతో చేసేదే విలాసము. విలాసని అనే మాట చాలా అద్భుతమైన అర్థములు ఉన్నాయి. ఇది ఒక చాలా లోతైనటువంటి మాట. విలాసం అనే దానికి తాను చేసేటువంటి ప్రకటనము అని అర్థం. ఇది నాట్యశాస్త్ర శబ్దం. ఇది విలాసిని, విలాసము, ఇది నాట్యశాస్త్రంలో వాడి శబ్దం. భరతుడు నాట్యశాస్త్రంలో విలాసం అంటే చెప్తాడు భావహావోదయ విలాస అని అక్కడ. భావహావం, దీన్ని మన హావభావాలు అంటాం. హావభావాలు అంటే ఒకదాన్ని ప్రకటించేటప్పుడు భావం ఒకటి ఉంటుంది. ఆ భావాన్ని రకరకాల భంగిమలతోని ప్రకటించితే, ముద్రలతోని అభినయంతోని ప్రకటిస్తే దాన్ని హావం అంటాం. హావం భావం ఈ రెండు. అలాగే నాట్యశాస్త్రంలో హావభావాలు ఉన్నాయట. అమ్మవారు ఆ విధంగా ఈ జగద్రూపంగా హావం భావం ప్రకటిస్తున్నారు.